హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన యొక్క వీడియోలో భాగంగా ఆవు ఒక పెంపుడు జంతువు అనేటువంటి అంశంపై మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్. ఆవులు 4 బలమైన కాళ్ళు, ఒక పొడవైన తోక మరియు 2 చెవులను కలిగి ఉంటాయి. పాలు ఇచ్చే ఆవుల పొదుగు పెద్దదిగా ఉంటుంది. కొమ్ములు చాలా జాతుల ఆవులకు 2 పదునైన కొమ్ములుంటాయి, కానీ కొన్ని జాతులలో కొమ్ములు ఉండవు. రంగు ఆవులు తెలుపు, నలుపు, గోధుమ, ఎరుపు లేదా మచ్చల రంగుల్లో ఉంటాయి. పరిమాణము పుంగనూరు వంటి దేశవాళీ ఆవులు చాలా చిన్నవిగా, అంటే 70 నుంచి 90 సెంటీమీటర్ల ఎత్తు ఉంటే, ఒంగోలు జాతి ఆవులు చాలా పెద్దదిగా, బలంగా ఉంటాయి. ముక్కు మరియు చెవులు దేశవాళీ ఆవుల ముక్కు మరియు చెవులు ప్రత్యేకంగా ఉంటాయి. ఉదాహరణకు గీర్ ఆవులకు పొడవైన వేలాడే చెవులు మరియు గుండ్రటి నుదురు ఉంటుంది. ముపురం భారతీయ దేశవాళీ ఆవుల ప్రత్యేకత వాటి వీపుపై ఉండే ముపురం. దీనిని సూర్యకేతు నాడి అని కూడా అంటారు. ఇది సూర్యరశ్మిని గ్రహించి పాలలో ఔషధ గుణాలను పెంచుతుందని నమ్ముతారు. పాలు దేశవాళీ ఆవులు A2 రకం పాలను ఇస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఆవులలో దాదాపుగా 4 రకాలు ఉన్నాయి. ఒకటి పుంగనూరు. ఇది ప్రపంచంలోనే అత్యంత పేరున్న ఆవు జాతులు. ఆంధ్రప్రదేశ్కు చెందినది. ఇవి 3 నుంచి 5 లీటర్ల వరకు పాలను ఇస్తాయి. ఒంగోలు జాతి. ఇది ఆంధ్ర, నెల్లూరు ప్రాంతానికి చెందినది. చాలా బలంగా, తెల్లగా ఉంటాయి. గీర్. ఇది గుజరాత్కు చెందినది. రోజుకు 12 లీటర్ల కంటే ఎక్కువ పాలు ఇస్తాయి. సాహివాల్. ఇది అత్యధిక పాలు ఇచ్చే దేశవాళీ జాతులలో ఒకటి. ముఖ్యంగా ఆవులు సహజంగా 15 నుంచి 20 సంవత్సరాల వరకు, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ కాలం కూడా జీవించగలవు. దాదాపుగా 40 సంవత్సరాల వరకు కూడా ఆవులు జీవించగలవు. ఆవులు సంవత్సరానికి ఒక దూడను లేదా ఒకేసారి 2 దూడలను కూడా అవి తమ యొక్క ప్రత్యుత్పత్తిలో భాగంగా కంటాయి. ఆవులు మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఉండేటువంటి ఒక పెంపుడు జంతువు. ఆవులు ముఖ్యంగా గడ్డి మేసి జీవించేటువంటి శాకాహార జంతువులు. ఆవు పాలు అన్ని జంతువుల పాలు కంటే చాలా శ్రేష్టమైనది. అందుకనే భారతదేశంలో ఆవులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కాబట్టి ఆవులను మనము రక్షించవలసినటువంటి బాధ్యత మనకు ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.